హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రైట్. కమ్ టు ద పాయింట్ మీ వరకొస్తే, యాహ్! అంటే మీకు ఇష్యూ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అంటే సోషల్ ఎక్స్‌పెరిమెంట్ ఇవన్నీ చేస్తున్నారు. యెస్. అండ్ మీరు కొంతమందికి ఎవరికైనా హ్మ్. ఇలా ఆపదలో ఉన్న వాళ్ళకి చేయడం. అంటే ఈ థాట్ ఎందుకొచ్చింది? హ్మ్. అది చేస్తే గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. యాహ్! సో ఉంటది. అంటే ఎంత గుడ్ అనుకుంటారో దానికి డబుల్ బ్యాడ్ అనుకుంటారు. సో 100% రెండిటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండొచ్చారా? ఇప్పుడు ఎంతవరకు ఫేస్ చేశారు? ఫేస్ చెయ్యాలి అన్నది నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరు గూడా ఈ సోషల్ సర్వీస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఎవరు లేరు మా హ్మ్. ఫ్యామిలీ మొత్తం. హ్మ్. ఎవరికాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, ఎవరికాళ్ళు జాబ్స్ చేసుకునేవాళ్ళు, ఏదైనా బిజినెస్‌లో ఉన్న వాళ్ళే ఉన్నారు తప్ప, హ్మ్. కొంతవరకు మా ఫ్యామిలీలో సోషల్ సర్వీస్ లేదా ఎవరికైనా హెల్ప్ చేద్దామన్న నేచర్ మా తాతగారికి ఉంది. హ్మ్. మా డ్యాడీ వాళ్ళ ఫాదర్‌కి ఉంది. తాతగారు ఫ్రీడమ్ ఫైటర్. ఓకే. మేబీ ఆయన ఆలోచనలు ఏమైనా నాకొచ్చినియేమో భగవంతుడి హ్మ్. దయ వల్ల అనుకుంటా నేను. ఓకే. సో, చేద్దాము అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫినాన్షియల్‌గా మేము చాలా ఇబ్బంది పడే సిట్యుయేషన్. ఎందుకంటే నా ట్రీట్‌మెంట్‌కి మా నాన్న చాలా ఖర్చు పెట్టేశారు. బా! పెళ్లయింది. పెళ్లి వెంటనే ఈ ఇన్సిడెంట్ అయింది. హ్మ్. సో, మా డ్యాడీది చిన్న జాబే. హ్మ్. సో, నేను, తమ్ముడు, మమ్మీ, డ్యాడీ చిన్న ఫ్యామిలీ. సో, ఇలాంటి సందర్భాల్లో ఒకేసారి 11,00,000 ఖర్చు పెట్టాలి. 45 డేస్‌కి 7,00,000 ఖర్చయినాయి 2009లో. హ్మ్. సో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సో, ఫ్రెష్ బర్న్స్ ఉన్నప్పుడు ఆయన ఎంత సఫర్ అయ్యారో, ఫ్రెష్ బర్న్స్ అయిన తర్వాత అంటే హీలింగ్ అవుతున్న ప్రాసెస్‌లో హ్మ్. డబ్బులు కట్టలేని పరిస్థితిలో నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి నన్ను ఇంటికి తీసుకొచ్చి, హ్మ్. ఇంట్లో బెడ్ మీద పడుకోబెట్టి మా నాన్న నాకు ట్రీట్మెంట్ చేయించారు. మీకు తెలుసా ఆ టైంలో నేనెంత సఫర్ అయ్యానో? హ్మ్. ఒంటి మీదకొచ్చి ఎలకలు కొరికేవి నన్ను. ఆ స్మెల్‌కి, కాలిన స్మెల్‌కి, ఆ ఆయింట్‌మెంట్ స్మెల్‌కి ఆహ్! ఎలకలు కొరికిన సందర్భాలున్నాయి. ఒంటి మీద చీమలు పట్టిన సందర్భాలున్నాయి. ఒంటి మీద బట్టలు లేకుండా పడుకున్న రోజులున్నాయి. మా మదర్ ఎవ్రీథింగ్ చేసిన రోజులున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఐయామ్ సో హ్యాపీ, బ్లెస్డ్. మా ఫ్యామిలీ నన్ను ప్రొటెక్ట్ చేసిందక్కడ. కానీ శారీరకంగా సపోర్ట్ చేసేవాళ్ళు దొరికారు కానీ, మానసికంగా సపోర్ట్ చేసేవాళ్ళు నాకెవరు దొరకలేదు. వచ్చిన వాళ్ళు కూడా "నువ్వు పిచ్చి పని జేసుకున్నావు. నీ లైఫ్ నాశనం అయిపోయింది. నీ బ్రతుకయిపోయింది. మీ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు." ఇట్లాంటి డైలాగ్స్. ఒక మనిషి బెడ్ మీద ఉన్నప్పుడు జరిగిపోయింది మనం మార్చలేము. హ్మ్. నెక్స్ట్ నీ జీవితం ఏంటి అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారు. అది నేను మానసికంగా బాగా ఇబ్బంది పడి, తగ్గిపోయిన తర్వాత ఎక్కడికక్కడ శరీరం కుంచించుకుపోయింది. హ్మ్. అంటే ప్రాపర్ డాక్టర్ చెప్పారు ఎక్సర్సైజ్ చెబితే అతుక్కుపోతుందని. కానీ ప్రాపర్ వేలో నాకు గైడెన్స్ అన్నది దొరకలేదు. బా! హ్మ్. అది దొరకకపోయేసరికి 2 చేతులు అతుక్కుపోయి, మెడ అతుక్కుపోయి, సో, నా పని నేను చేసుకోలేక పై పెదాన్ని సపోర్ట్ చేసి మాట్లాడిన రోజులు. ఇప్పుడు 2 పెదాలతో మాట్లాడగలుగుతున్నా. ఆ రోజుల్లో ఓన్లీ పై పెదంతో మాట్లాడేది. కింద పెదం ఇక్కడి వరకు అతుక్కుపోయి ఉన్న రోజులవి. ఓహ్! ఇవన్నీ చూసిన తర్వాత ఏదో చెయ్యాలి. హ్మ్. కానీ ఏం చేయాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఆ టైంలోనే ప్లాస్టిక్ సర్జరీ ఫస్ట్ నా సర్జరీస్ చేయించుకున్నప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వటము. అక్కడ నేను ట్రైనింగ్ తీసుకోవటము. హ్మ్. సో, అక్కడ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ ప్లాస్టిక్ సర్జరీ హ్మ్. అండ్ ఇక్కడ నేను అందరికీ ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. చాలా మందికి ప్లాస్టిక్ సర్జరీ అనేసరికి ఐయామ్ నాట్ రిలేటెడ్ టు మెడికల్. హ్మ్. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ప్లాస్టిక్ సర్జరీ అంటే దయచేసి అందరూ అపోహలు మానేసేయండి. హ్మ్. శరీరం కాలిన తర్వాత సినిమాలు చూసి అండ్ కొన్ని కొన్ని సీరియల్స్‌లో నడి రోడ్డు మీద ట్రీట్మెంట్స్ చేయటాలు. హ్మ్. సో, దానివల్ల ఏమవుద్దంటే రియల్‌గా ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళు వాళ్ళని మిస్‌గైడ్ చేసిన వాళ్ళవుతున్నారు. ఓకే. శరీరం మీద మచ్చ పడిన తర్వాత, కాలిన తర్వాత వాళ్ళకి నార్మల్ చర్మం రాదు. హ్మ్. కానీ సినిమాలు చూడటం వల్ల మళ్ళీ పాస్ట్ నా ప్రీవియస్ అపియరెన్స్ వచ్చేస్తది అనుకుంటారు. వస్తది ఎక్కడ? డిపెండింగ్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ది బర్న్స్. హ్మ్. ఎంత డెప్త్‌గా కాలింది అవును. అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. హ్మ్. సో, ఇలా అవగాహన లేకపోవటం మూలాన నేనేదో చెయ్యాలన్న ఉద్దేశంతో 2014 నాకు ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ తెలియాలి. హ్మ్. అది నేర్చుకున్న తర్వాత 14లో స్టార్ట్ చేయటం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అన్నమాట మీరు నెగెటివ్ గురించి అన్నారు కాబట్టి, హ్మ్. ఈ అమ్మాయి కమర్షియల్‌గా ఆలోచిస్తుంది. అదేంటి? ఏదో డబ్బు సంపాదించేద్దాం అని ఆలోచిస్తుంది. అందుకే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. అచ్చా! నన్నన్న ఫస్ట్ మాట అసలు నాకు రూపాయి సంపాదనే లేదప్పుడు నాకు. హ్మ్. కానీ చేద్దామన్న తపన. సో, ఆ మాటలు చాలా బాధ అనిపించి ఆల్మోస్ట్ ఒక 1 ½ ఇయర్ నేను ఎటువంటి యాక్టివిటీ చేయలేదు.
ఏదో క్లినిక్ వచ్చిన వాళ్ళకి ఏదో 2,000 3,000 ఏదో చేతనైనా హెల్ప్ తప్ప అక్కడ చేసింది ఏం లేదు. తర్వాత నెగిటివిటీ ఏంటంటే నా అన్న వాళ్ళు కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవటము. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఇదేం చేస్తుంది బేసికల్గా ఈ అమ్మాయే విక్టిమ్, సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది అన్న ఒక నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోయారు తప్ప నా ఇంటెన్షన్ ఏంటి అన్నది మాత్రం అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు. అది ఈ రోజుకి నాకు ఆ బాధ ఉంటుంది. బట్ నా ఆత్మస్థైర్యమే నన్ను నిలబెట్టింది అనుకుంటా. చెయ్యాలన్న తపన ఉంది, సమాజంలో నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచన దృఢంగా ఉంది. కాబట్టి ఎవరు సపోర్ట్ లేకపోయినా చేసుకొచ్చాను. అండ్ మీ మీడియా వాళ్ళ సపోర్ట్ ద్వారా ఈ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఏదైనా రావటము, కార్పొరేట్ పీపుల్ చూడటము, దే ఆర్ అప్రోచింగ్. అండ్ అంటే పైకి లేచిన సందర్భాల కన్నా కింద పడిన సందర్భాలే ఎక్కువ. అదే స్టార్టింగ్ లో అన్నాను. కింద పడటం వేరు, కింద పడిన వాళ్ళని తొక్కేయటం వేరు. నేను ఆ Okay. స్టేజ్ నుంచి వచ్చాను. బా. ఆ తొక్కేసిన సందర్భంలోంచి ఇప్పుడు లేచి బుడి అడుగులు వేస్తున్నా నేను. ఇంకా నేను అచీవ్ చేయాల్సింది చాలా ఉంది. బై గాడ్స్ గ్రేస్ అన్ని మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను. సో మేము కూడా కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మీరు అంటే 2018 కాదు, 2008 కాదు, అంతకు ముందు నుండి కూడా చూసుకుంటే పెళ్ళి అవ్వక ముందు నుండి మీ లైఫ్, పెళ్ళి తర్వాత సమ్మెక్స్, తర్వాత ఇప్పుడు, సో ఇప్పటి వరకు స్టార్టింగ్ నుండి చూసుకుంటే మీ లైఫ్ చాలా చేంజెస్ కనిపించాయి. చాలా చూశారు లైఫ్లో. ఇలాంటిది ఎప్పుడు చూడను అనుకునే సిచ్యువేషన్ కూడా చూసేయాల్సి వచ్చింది. సో ఫైనల్గా వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు? దానికి లైఫ్ అనేసరికి నేను ఒకటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, బటర్ఫ్లై. ఓకే. బటర్ఫ్లై అంతే. ఇప్పుడు నేను బటర్ఫ్లైగా ఉన్నాను. సో బటర్ఫ్లై లైఫ్ సైకిల్ తెలుసు కదా అందరికి. సో అది బటర్ఫ్లై ఒక గుడ్డు పెడుతుంది, దాని నుంచి ప్యూపా లాంటిది రెడీ అవుతుంది, గొంగల్ పురుగు నుంచి అగైన్ బటర్ఫ్లై కింద చేంజ్ అవుతుంది. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ప్రతి ఒక్కటి కూడా అప్స్ అండ్ డౌన్స్ కామన్ ప్రతి ఒక్కరి లైఫ్ లో. చీకటి వెలుగు కామన్. సూర్యుడు అస్తమిస్తాడు, రేపొద్దున్నే ఉదయిస్తాడు. లైఫ్ లో వచ్చిన ప్రాబ్లమ్ ని నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలిగావు, ఎవరైనా ఒక మాట అన్నా సరే దిగాలు పడిపోకుండా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసాయి అని నేను చెప్పను. కానీ మైండ్ లో పెట్టుకోకు, ఎవరైనా అన్న మాట మనసులో పెట్టుకో, ఎలా దాన్ని పాజిటివ్ వేలో పెట్టుకో నువ్వు. సో నిన్ను నువ్వు చేయలేవన్నారా మనసులో పెట్టుకో, ఎందుకు చేయలేవన్నా నువ్వు చేసి చూపించు వాళ్ళ ముందు. దట్ ఈస్ సక్సెస్, దట్ ఈస్ లైఫ్. ఎప్పుడు ఆగిపోవద్దు, యూ హ్యావ్ టు రన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ ఫౌండేషన్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.